వీడు మాజీ నేరస్తుడంట. ఎంత దారుణంగా చంపేశాడంటే కడుపులో శూలం దించేసి పేగులు బయటికి లాగి హత్యమార్చినటువంటి దారుణమైనటువంటి సంఘటన ఇది. ముగ్గురు బావమరుదుల మీద బావ బల్లెంతో దాడి చేయడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందితే ఒకళ్ళు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఘటన ఇది. అల్లూరు సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం సీలేరు మేజర్ పంచాయతీ చింతపల్లి క్యాంప్ గ్రామంలో చోటు చేసుకునే దారుణ ఘటన ఏంటంటే కిముడు కృష్ణ, కిముడు రాజు ముగ్గురు 36 ఏళ్ళు ఒకళ్ళు, 40 ఏళ్ళు ఒకళ్ళు, 25 ఏళ్ళు ఒకళ్ళు, ముగ్గురు అన్నదమ్ములు. వీళ్ళ ముగ్గురికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఒకళ్ళకి 4 పిల్లలు, ఒకళ్ళకి 3 పిల్లలు, ఇంకొకళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. బంధువు దినకార్యానికి ఆదివారం చింతపల్లి క్యాంపులో నివాసం ఉంటున్న బావ వంతల గెన్ను ఇంటికి కుటుంబ సభ్యులతో సహా వెళ్ళారు. బావ ఇంట్లోనే రాత్రి పడుకున్నారు. ఈ సమయంలో మద్యం తాగిన బావ తమ సోదరితో గొడవ పడుతూ కొడుతున్నాడు. ఆయన్ని అడ్డుకున్నారు. దీంతో మొదలైన గొడవ అర్ధరాత్రి దాటే వరకు జరుగుతూనే ఉంది. సుమారు 1 గంట సమయంలో ఇంట్లో ఉన్న బల్లెంతో గెన్ను తన భార్య సోదరుల్ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ కడుపులో పేగులు బయటకు వచ్చేలా పొడిచాడు. తర్వాత బల్లెంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడిలో 2 మృతి చెందితే గాయాలతో ఉన్న రాజు అనే మరో బావమరిది కుటుంబ సభ్యులు స్థానికులు సీలేరు పిహెచ్సికి తరలిస్తే మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కి తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నిందితుడు వంతల గెన్ను అత్యంత కిరాతకుడు. ఇతని మీద ఇప్పటికే 2 హత్య కేసులు నమోదయ్యి 8 ఏళ్ల కిందట ఒడిశాలో ఒకళ్ళ కిరాతకంగా నరికి చంపిన కేసులో జైలుకి వెళ్ళాడు. తర్వాత సీలేరులో బంధువుల దగ్గరికి చేరాడు. 4 ఏళ్ల కిందట ఇదే గ్రామంలో వంతల గురువు అనే వ్యక్తిని గొడ్డలతో నరిగ్గా కేసు నమోదు జైలుకి వెళ్ళొచ్చి ప్రస్తుతం చిన్నా చితక పనులు చేస్తూ మళ్ళీ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.